హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి అయితే మిరపకాయ బజ్జీ వచ్చింది. మిరపకాయ బజ్జీ ప్రిపరేషన్ ఎంత ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మిరపకాయ బజ్జీ చీలుకొని ఉప్పు మన మసాలా పొడి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, వాము అన్నీ వేసేసుకొని కొంచెం వేడి ఆయిల్ పోసేసుకొని మంచిగా పిసుక్కొని కలుపుకోవాలండి. ఇలాగా మంచిగా రిబ్బన్ జారుగా తీసుకొని ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలల్లో ఉప్పు, మసాలా పొడి మంచిగా పట్టించుకోవాలి. ఎందుకంటే అప్పుడు కారం ఉండదు, ఆ మసాలా పొడి దానికి మంచిగా పడుతుంది అనమాట. మీకోసం ఈ గ్లాస్లో పోసి చేస్తున్నాను మంచిగా వస్తుందని. ఇలా కలుపుకునే పిండిని గ్లాస్లో పోసేసుకొని ఒక్కొక్క మిరపకాయ బజ్జీ తీసుకొని ముంచేస్తాను. ఏంటంటే షేప్ మంచిగా వస్తుంది అనమాట. నేనైతే మామూలుగా వేస్తాను, మీకోసమే నేను అలా చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి అలా సేమ్ ఒకదానికొకటి అలానే వేసుకోవాలి. ఎప్పుడైనా మిరపకాయ బజ్జీ హై మీద మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత వేసుకోవాలండి. తర్వాత సిమ్ అంటే మామూలు ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా ఎంత బాగా కాలినాయి చూడండి. ఓకేనా.